కూడా పెట్టుకోరండి. వారు ఊరు వెలుపులా వెలివేయబడతారు. ఏం వేయబడతారు? ఎందుకంటే వాళ్ళు అంటరాని వారని. ఏంటండి? వారు ఎలాంటి వారంట? అంటరాని వారు. ఈ 10 మంది కుష్ఠరోగులు పోగయి యేసు ప్రభు నజరేయుడైన యేసుక్రీస్తు వారు గొప్ప అద్భుతాలు చేస్తున్నాడు. మరణించిన లాజరు లేపాడు, కుంటి వాళ్ళని నడిపించారు, కళ్ళు లేని వరకు చూపించారు. కానీ ఆయన దగ్గరికి వెళితే మనం బాగవుతామేమో అనే ఆసక్తితో యేసయ్య దగ్గరికి వచ్చారండి. ఎక్కడికి వచ్చారు? ఈరోజు కూర్చొని వింటున్నా, నువ్వు బలహీనతతో ఉన్నావా? వ్యాధితో ఉన్నావా? దిగులుతో కృంగిపోయి ఉన్నావా? వేదనతో నువ్వు ఎలా ఆలోచన చేసినా ఈ బాధ నాలో నుంచి పోనంటుందని కృంగి సతమతం అవుతున్నావా? ప్రభువైన యేసుక్రీస్తు అనుకుంటే క్షణములో నిన్ను బాగు చేస్తాడండి. హల్లెలూయా! క్షణములో నిన్ను బాగు చేస్తాడు. నీ విశ్వాసము బలమైనదిగా ఉండాలా, నీ నమ్మకము బలమైనదిగా ఉండాలా. ఆయన యందు నీ విశ్వాసము బలము, ఆయనతో జీవించే జీవితం అది బలంగా ఉంటే నీ కార్యాలు ఈజీగా సులభంగా దేవుడు ముగిస్తాడండి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇక్కడ చూస్తున్నాము, యేసు ప్రభువా ఏమంటున్నాడు? గొప్ప కేకలేస్తూ ఏమేస్తున్నారు వాళ్ళు? కేకలేస్తూ ఉన్నారు. యేసు ప్రభువా, యేసు ప్రభువా, యేసు అయ్యరే, యేసు అయ్యరే, ఎంగలకు ఇర్రంగు. నువ్వేం చేయాలా? ప్రతిదినము నీ గదిలో నువ్వు కూర్చున్నా, నువ్వు లేసినా, నువ్వు పడుకుంటున్నా, నువ్వు తింటున్నా, నువ్వు నడుస్తున్నా, నువ్వు ఏ పనిలో ఉంటున్నా సరే ప్రభువు నువ్వు స్తుతిస్తూ ఉండాలా, ఆయన పిలుస్తూ ఉండాలా, ఆయన ధ్యానిస్తూ ఉండాలా. ఆయన కూర్చున్నప్పుడు లేచినప్పుడు స్తుతించేదే కాక సమయాన్ని కేటాయించి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకొని ఆయనకని మనం సమయాన్ని ఇచ్చి ప్రార్థించేవారుగా ఉండాలా. కేకలు వెయ్యాలా. ఎలా వెయ్యాలా? కేకలు వెయ్యాలా. చాలామంది ప్రార్థన మందిరాలకు వస్తే ప్రార్థన చేయండి, విజ్ఞాపన ప్రార్థన అంటే చిన్ననాటి నుంచి నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టిన దాన్ని, నేను అలాంటిదాన్ని ఇలాంటిదాన్ని చెప్పుకుంటారు. కానీ విజ్ఞాపన ప్రార్థన అంటే భయం అండి. ఏంటండి భయం అంటే? ఎందుకంటే ఒక ప్రాక్టికల్ లైఫ్లో ప్రార్థన అనుభవం లేదు, దేవుడితో మాట్లాడే అనుభవం లేదు, గృహాలలో ప్రార్థన చేసే అనుభవం లేదు, దేవుడి బిడ్డలతో ఐక్యత లేదు. అక్కడే వాళ్ళ ముఖాలలో రుజువైపోతుందండి. ఎందుకో వస్తారు పోతారే కానీ ఏమాత్రం ఏమీ నేర్చుకోవటానికి ప్రయాసపడరండి. నేర్చుకోవాలా. ఇది మందిరంలో మనం వస్తున్నాం పోతున్నాం, ఇది ఒక ట్రైనింగ్ సెంటర్. ఏం సెంటర్? చాలా సెంటర్లు ఉంటాయండి. ట్రైనింగ్లని, ట్యూషన్లని, కంప్యూటర్ సెంటర్ అని పలు రకాలుగా ఉన్నాయి. కానీ ఆత్మీయమైన సెంటర్ అండి, దేవుడిలో బలపడే సెంటర్ అండి ఇది. నువ్వు నేను ప్రార్థన ఏ రీతిగా చేయాలా, ఆయన ఏ రీతిగా పిలవాలా, ఆయన ఏ రీతిగా మహిమపరచాలా, ఆయన ఏ రీతిగా మనము అరుస్తూ పిలుస్తూ గోసారుతుంటే ఆయన కార్యాలు అలా చేయబడతాయని. అయితే ఇక్కడ ఈరోజు చూడబోతున్నాము, కుష్ఠరోగులను చూస్తున్నాము. హల్లెలూయా! ఇక్కడ ఎవరిని చూస్తున్నాము? 10 మంది కుష్ఠరోగులు వచ్చి యేసు ప్రభువా మమ్మల్ని కరుణించుమని కేకలు వేశారండి. అయితే యేసు ప్రభు అంటున్నారు, మీరు వెళ్ళండి, వెళ్ళి మీ సంఘాలలో ఎక్కడున్నాయి మీ సంఘాలకు వెళ్ళి మీ యాజకులకు మిమ్మల్ని ఏం చేయండి? కనుపరుచుకొని చూపించండి. మిమ్మల్ని మీరు చూపించండి, మీరు వెళ్ళి వాళ్ళకి కనపడండి అంటున్నాడు ప్రభు. కానీ ఆ మాట తర్వాత, అయ్యా మేము మీ దగ్గరికి వచ్చి మేము కేకలేసింది మా కుష్ఠరోగుడు స్వస్థపరచమని కదా, మరి తిరిగి వెళ్ళు అంటున్నావే, ఇలాగే మేము ఎలాగ వెళ్ళామయ్యా అని ఎవరు ప్రశ్నించలేదండి. హల్లెలూయా! ఈరోజు దేవుని సేవకులు ఒక సజెషన్ ఇస్తే, ఒక అడ్వైస్ చేస్తే ఎదురు చెప్పేవాళ్ళు ఎంతమంది అండి? మనల్ని మనం ఆలోచించుకుందాం. చిన్నల్లో పెద్దోళ్ళు ఒక సేవకులు వాళ్ళు ఒక విషయం చెబితే ఆమె ఎలాగిలా అనింది, ఎందుకు ఇలా చెప్పింది అని ప్రశ్నల మీద ప్రశ్న. ఆ మాట ఎందుకు అనింది, ఈ మాట ఎందుకు ఈరోజు రాలేదు అన్నదే ఆలోచించి కొరతలు పెడతారే కానీ ఏ విషయాన్ని బట్టి చెప్పింది, ఏ విషయాన్ని బట్టి రాలేకపోయింది అనేది ఆలోచించేవారు తక్కువ అండి. హల్లెలూయా! కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ 10 మందిని
అడిగారు, కేకలు వేశారు, అయ్యా మమ్మల్ని కరుణించు ప్రభువా అన్నారు. అయితే యేసు ప్రభు అన్నారు, మీరు వెళ్ళుడి. మీరేం చేశారు? వెళ్ళండి, మీ యాజకుల యొద్దకు వెళ్ళి మిమ్మల్ని మీరేం చేయండి, కనుపరచుకోండి. అంటే మిమ్మల్ని మీరు చూడండి పోయి. అక్కడ ఉంటున్న యాజకులు మిమ్మల్ని చూసే ప్రతిదినము కంటే ఈరోజు వెళ్ళినప్పుడు ఒక విషయం మీకు కనిపిస్తుంది అని. అయితే అందరూ వెళుతూ ఉన్నారు, ఏదో ఒక రీతిగా మాట్లాడుకుంటూ పోతూ ఉన్నారు 10 మంది. ఏం జరుగుతుందో చూద్దామా. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి, వారిలో ఒకడు వారికి స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు మరలా వచ్చి హల్లెలూయా, ఆయన పాదల మీద ఎలా పడాడంట, సాగిలంటే ఎలాగండి, ఈరోజు మోకరించండి అంటే అబ్బో నా వల్ల కుదరదండి. ఏంటండి, నాకు నిన్నేనండి బట్టలు ఉతికితే అట్ట బకెట్ ఇట్ట తీసి పెట్టాలి, పట్టేసింది. ఎక్కడ మోకలు వేసానండి, ఈ పాస్టర్ వేరేది ఏమీ దిక్కుదు. ఇది ఏంటంటే మోకాళ్ళై కళ్ళు మొయ్యి లేచి నిలబడి అంటారు. కానీ ఇక్కడేం జరుగుతుంది, ఆయన సాగిల పడ్డాడంట. ఫుల్ బాడీ ఏం చేశాడు, సాగిల పడి ప్రభు నమస్కరిస్తున్నాడు. ఎందుకు నమస్కరించాడు? 10 మంది వచ్చారు, కేకలు వేశారు, యేసు ప్రభువా నన్ను కరుణించుము, మమ్మల్ని కరుణించుమన్నారు. ప్రభు చేయి పెట్టు, మరి ఇంకేది చెప్పలా. మీరు వెళ్ళుడి, మీరు వెళ్ళి కింగ్ ఆఫ్ షాలేంకి ఎవరు వచ్చారు, మరి ఏ సంఘం నుంచి ఎవరు వచ్చారు, మీరు వెళ్ళి మీ యాజకులకి కనపరుచుకుడి. వెళుతూనే ఉన్నారు. ఒకవేళ చెప్పుకొని ఉండొచ్చు, ఏంట్రా నువ్వు చెప్పావు ఆ యేసు ప్రభు దగ్గరికి వెళ్తే బాగు చేస్తానని, ముడతాడు, ఆయన తాకితే స్వస్థత కలిగిద్దని. ఏదా ఏంటి ముట్టలేదు, తాకలేదు, ఏం చెప్పలేదు, ఏం చేయబెట్టి ప్రార్థన చేయలేదు, వెళ్ళమన్నాడే, ఎందుకు పోయామని సనిగుండొచ్చు. ఆ 10 మంది 10 రకాలుగా మాట్లాడుండొచ్చు. వెళుతూ ఉన్నారు, స్వస్థత కలుగుతూ ఉన్నది, శరీరాలలో మార్పు వస్తుంది. ఎవరు గమనించారో లేదా ఒకడు గమనించాడు. మాట్లాడుతూ వెళుతూ ఇలా చూసుకున్నాడు శరీరాన్ని, అలా బాగవుతున్నది. వెంటనే వాడికి ఆనందం, పట్టలేని ఆనందము, పట్టలేని సంతోషము. ఒరే బాబు, రే నా ఫ్రెండ్ వాళ్ళు చూసి చెప్తున్నాడు, రే నాకు బాగవుతుందిరా, నా శరీరం చూడరా, నా ముఖము చూడరా, నా చేతులు చూడరా, నేను ఎలా ఉన్నానంటే, రే నువ్వు బాగయ్యావు, నేనే కాదురా నువ్వు బాగయ్యావు. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మనందరం ఎన్ని బాధలతో, వేదనతో, శోధనలతో, ఇరుకులతో, సమస్యలతో నిన్ను వేధిస్తున్న వ్యాధి ఉండొచ్చు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య బాగు చేయటం గొప్పవాడండి, నిన్ను స్వస్థపరిచే దేవుడండి. లేదు నీకు సమాధానం లేక ఏడుపుతో కృంగిపోయి, నీ కుటుంబంలో వేదనతో, నిన్ను ఆదరణ చూపించే వాళ్ళ, ప్రేమ చూపించే వాళ్ళ లేక నువ్వు ఏడుస్తున్నావా, నీకు అన్నిటిని తుడిచే యేసయ్య ఉన్నాడండి. హల్లెలూయా. కాబట్టి అక్కడ చూస్తున్న విషయము, ఒక్కడు చూశాడు, చూసి రే నేను బాగయ్యాను, నేను బాగయ్యాను. 10 మంది ఒకరికొకరు చూసుకొని నేను బాగయ్యాను. ఈ కుష్ఠరోగం ఎక్కడ పోయినా ఎన్ని మందులు తిన్నా బాగోలేదు. అందరూ మనల్ని వెలివేశారు, భార్య నిందించింది, బిడ్డలు తాకలేదు, బంధువులు తాకలేదు, మనకంటే తనీగా ఒక రూమ్ ఇచ్చేశారు రా. మన భిక్షం ఎత్తుకుంటున్నాం రా. ఏం ఎత్తుకుంటున్నాము? వారికి ఎవరు స్నానం చేయలేరు, వారు లేచి బట్టలు దుక్కోలేరు, వారి చేతులు ఎలా ఉంటాయండి, ఇలా ఉంటాయా? వారి ఆహారం అంతా ఎలా ఉంటుంది, భయంకరంగా ఉంటుందండి. వాళ్ళ దగ్గరికి వెళితే భయంకరమైన దుర్వాసన వస్తుందండి. ఒక పక్క సీము కారుతుంటుంది, చెడ్డ నీరు కారుతుంటుంది, రక్తం కారుతుంటుంది, ముఖం అంతా వికారంగా మారుతుంది. వారిని ఎవరి దగ్గర పెట్టుకోరండి. చూడండి, గుడ్డివాడు కూడా వ్యాపారం చేసుకొని బ్రతుకుతారు. ఎవరు? గుడ్డి వాళ్ళు కూడా వ్యాపారం చేసుకొని బ్రతుకుతారు. కానీ బ్రతకలేని వారు ఎవరు? కుష్ఠరోగులండి. అయితే ఆ కుష్ఠరోగుల్ని యేసయ్య ఏం చేశాడు? మీరు వెళ్ళిడి,
ఒక్క మాటకు లోబడ్డారు. వాళ్ళు వెళుతూ ఉన్నారు విశ్వాసం కలిగి. వాళ్ళకి ఏమైపోయింది? పరిపూర్ణమైన స్వస్థత. సరే, స్వస్థత జరిగిన తర్వాత ఎంతమంది ప్రభువు దగ్గరికి వచ్చి ఆ కృతజ్ఞత చెప్పారు? ఒక్కడ మాత్రమేనండి. హల్లెలూయా. ఎంతమంది చెప్పారు? ఒక్కడ మాత్రమే తిరిగి వచ్చాడు. వెళుతూ ఉన్నారు, స్వస్థత పొందినవారు అందరూ ఏం చేశారు? రే, మా నాన్నకి మా అమ్మకి వెళ్ళి నేను ఫలానా వాడిని, నీ బిడ్డనని నేను చూపించుకోవాలా? ఒరే, నేను వెళ్ళి నా భార్య బిడ్డలు చూస్తే నాకు స్వస్థత కలిగిందని ఎప్పట్లాగా నా భార్య బిడ్డలతో నేను కాపురంలో సంతోషంగా ఉంటాను రా అని ఒకడంటాడు, ఒరే నన్ను అందరూ వెలివేశారు, నన్ను ఎంతో దుఃఖంలో ఉన్నాను, ఇప్పుడు పోయి నా బంధువర్గాలందరిలో నేను అందరికీ చూపించి నేను బాగయ్యా అని చూపిస్తాను. అయితే 10 మందిలో 9 మంది దేవుని యొద్దకు రాలా, కానీ ఒక్కడు వచ్చాడండి. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది దేవునికని సాక్షులై నిజాయితీ కలిగిన జీవితంగా నాకు బాగు చేసిన దేవుని కొరకు నేను జీవిస్తానని తీర్మానం చేసుకున్న వాళ్ళు ఎంతమంది? ప్రైజ్ ది లార్డ్. ఆ ఒక్కడు వస్తున్నాడు. ఏం జరుగుతుందో చూద్దామా. వాడు ఎవరంట? సమరయుడు. 10 మంది శుద్ధులైరి కాగా ఆ 9 మంది ఎక్కడ? ఆ అన్యుడు అతను అడుగుతున్నాడు, అన్యుడిని యేసయ్య అడుగుతున్నాడు. 9 మంది 10 మందిలో అన్యుడు ఎవరు తెలుసా అండి? ఈ ఒక్కడే. దేవుడు అంటే ఎవరు తెలీదు, క్రైస్తవులు అంటే ఎలాంటి జీవితమో తెలియని ఒక వ్యక్తి ఈయన. తిరిగి వచ్చిన వాడు ఎవరు? ఇతడు సమరయుడు. ప్రైజ్ ది లార్డ్. సమరయుడు అంటే వెలివేయబడిన వారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి నచ్చని ఒక కులం, అది నచ్చని జాతి. సమరయులు పాపముతో నిండిన వారు. హల్లెలూయా. అయితే ఆ సమరయుడిని స్వస్థత పొంది 10 మందిలో ఎవరు రాకపోయినా అన్యుడైన సమరయుడు తిరిగి వచ్చి యేసు ప్రభుకు సాష్టాంగ నమస్కారం చేసి కృతజ్ఞతలు చెప్తున్నాడండి. అయ్యా, నేను శుద్ధిగా అయ్యాను, నేను బాగుపడ్డాను, నా శరీరం అంతా మారింది అని. అయితే ఆ 9 మంది ఏరయ్యా అని అడుగుతున్నాడు. ఎవరు? యేసు ప్రభు అడుగుతున్నాడు. ఆ 9 మంది ఎక్కడ? 9 మంది గురించి ఏం అడుగుతున్నాడు? అతడు వాణిని చూడు, నువ్వు లేచి పొమ్ము. ఏమంట? నీ విశ్వాసము. నువ్వు అన్యుడివైనా సరే, ఏ కులపవాడైనా సరే, నువ్వు ఎలాంటి దొంగవైనా సరే, నీ హృదయం మారింది కాబట్టి నువ్వు స్వస్థత కలిగింది. నీ విశ్వాసం నిన్నేం చేసింది? స్వస్థపరచను అని వాడితో చెప్పాను. హల్లెలూయా. ఎవరితో చెప్పాడంట? యేసు ప్రభువు సమరయుని చూసి చెప్తున్నాడు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. కూర్చున్న మనందరం చూసి ప్రభువు చెప్తున్నాడు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును. హల్లెలూయా. నా విశ్వాసం నిన్ను స్వస్థపరచదు. హల్లెలూయా. ఎవరి విశ్వాసమో వారిని స్వస్థపరచునండి. హల్లెలూయా. సరే, ఇక్కడ చూసాము. వెళ్ళి నువ్వేం చేస్తావో తిరిగి చదువుదా, కింద ఒక వచ్చిన నువ్వు లేచి పొమ్ము. ప్రైజ్ ది లార్డ్. చాలమ్మా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ 10 మంది కుష్ఠరోగుల్లో వెళ్ళిన వారందరూ స్వస్థత పొందారు. కానీ తిరిగి ఆ సంఘంలోనే మెంబర్షిప్ అయి ఆ సంఘంలోకే వస్తూ దేవుని మహిమపరుస్తూ వారు సాక్ష్యం కలిగిన జీవితంగా జీవించింది ఎవరంటే అన్యుడైన సమరయుడు. ప్రైజ్ ది లార్డ్. అలా మనము ఉండాలని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నీ జీవితాంతము, నీ ఊపిరిపోయే లాస్ట్ క్షణము వరకు, ఆఖరు గడియ వరకు నువ్వు దేవుడికి నమ్మకస్తుడుగా, నువ్వు దేవుడికి నమ్మకస్తురాలుగా నీ విశ్వాసాన్ని, నీ ప్రార్థనని, ఆధ్యాత్మిక జీవితాన్ని నువ్వు కాపాడుకుంటూ దేవుని మహింపరిచి మనం జీవించాలని ప్రభు చెప్తున్నాడు. అలాగే మరొక వ్యాధి కలిగిన కుష్ఠరోగిని మనం చూడబోతున్నాము. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాము.
ఆయన కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు ఒక జన సమూహము ఆయనను వెంబడించిరి. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రైజ్ ది లార్డ్, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను ఏం చేస్తావు, శుద్ధినిగా చేస్తావని అనేను. ప్రైజ్ ది లార్డ్. ఎవరు చదువుతున్నారు చూడండి. జన సమూహము కొండ మీద ప్రసంగము. ఇది ఎక్కడ ప్రసంగము? కొండ మీద 3 దినాల ప్రసంగం అండి. హల్లెలూయా. ఎన్ని దినాల ప్రసంగము? 3 దినాల ప్రసంగము. ఆ ప్రసంగాన్ని వింటున్న వారు, వచ్చిన వారందరూ ఆకలి దప్పులు లేక సమయం పోయేట కూడా వారు ఆలోచించగా వాళ్ళని వాళ్ళు మయమరిచి ప్రసంగాన్ని వింటూ ఉన్నారు. ఎలాగా? వాళ్ళని వాళ్ళు ఏం చేశారు? మైమరచి. వాళ్ళు ఉన్న స్థితి ఏంటి, వాళ్ళు ఉంటున్న స్థలం ఏంటి, ఇది రాత్రి, ఇది పగుళ్ళ, ఇది మధ్యాహ్నం, ఇది సాయంత్రకాలం, ఇది ఎన్ని గంటలకని కూడా ఆలోచించలేని ఉద్దేశం కలిగి వాక్యాన్ని వింటూ ఉన్నారు. ఒక రోజు కాదు, 20 గంటలు కాదు, ఒక ఆరాధన కాదు, 3 దినాలు ప్రార్థన. హల్లెలూయా. ఈరోజు 1:30 గంట సేపు రండమ్మా విశ్రాంతి దినపు ఆరాధన అంటే అబ్బో వాళ్ళకి ఏమైపోద్ది? 10 గంటల కంటే 11 గంటలకు వచ్చేవాళ్ళు ఉండరు, 10:30కి వచ్చేవాళ్ళు ఉండరు, చివరి గడికి వచ్చేవాళ్ళు ఉన్నారు. నువ్వు ఎంతవరకు వస్తావో అంతే నీకు ఆశీర్వాదం. నువ్వు ఎంత కొలుస్తావో చెప్పండి, మనం ఎంత కొలుస్తామో అంతే మనకు వస్తుంది. నువ్వు ఫుల్ ఆరాధనకు వచ్చేట ఫుల్ ఆశీర్వాదంతో పోతావు. అవునా కాదా? అయితే ఇక్కడ జరుగుతున్న విషయం 3 దినాల ప్రసంగం అవుతున్నది. అయిన వెంటనే అనేక గుంపులు, అక్కడ అంటున్న జనము చాలామంది. దేవుడు గొప్ప కార్యాన్ని కూడా అక్కడ చేశాడు. మనకందరూ తెలిసిన హిస్టరీ అది. 5,000 మంది ఉన్నారు, భోజనము లేదు. వారిని ఒట్టిగా పంపటానికి ప్రభువుకి ఇష్టం లేదు. వారికి దేవుడు ఆహారాన్ని సిద్ధపరిచాడు, కానీ ఎవరు స్వస్థత పొందలేదు. కానీ కుష్ఠరోగి ఆ కొండల ప్రాంతములో, ఆ కొండల మధ్యలో దాచుకొని యేసు ప్రభు కొండలు దిగి నడిచి వస్తూ ఉన్నాడు. మార్గములో ప్రభువుని అలా ఎదుర్కొనేటకు ధైర్యం లేక వెళ్ళిపోయబడిన ఆ కుష్ఠరోగి భార్య వల్ల, బిడ్డల వల్ల, తోబుట్టు వల్ల, తల్లిదండ్రుల వల్ల నువ్వు ఒక వ్యాధిగ్రస్తుడువురా, నువ్వు అంటరాని వాడువురా అని తరిమి కొట్టిన ఒక కుష్ఠరోగి అండి. కూర్చోలేక, లేయలేక, నడవలేక, ఎవరి ప్రక్కల నిలబడలేక, నన్ను ఎవరైనా నీ దగ్గర దుర్వాసన వెళ్ళురా అని ఎక్కడ నన్ను తరుముతారని భయముతో జీవిస్తున్నాడండి. ఆయన దిగి వస్తూ నడుస్తూ వస్తున్నప్పుడు అలా మరుగుగా నిలబడి, అయ్యా యేసయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయయ్యా. హల్లెలూయా. ఈరోజు పుట్టినది మొదలుకొని నీలో వేధిస్తున్న బలహీనత నిన్ను బాధ పెడుతూ ఏడుస్తూ కృంగిపోయి దుఃఖంతో నిండిపోయిన నా ప్రియ సహోదరి, యేసు ప్రభు దగ్గర అడుగు. 3 దినాలు కాచుకున్నాడు ఆ కుష్ఠరోగి. తన పాపాలను ఒప్పుకున్నాడు, శాపాలను ఒప్పుకున్నాడు, చేసిన అక్రమాలను ఒప్పుకున్నాడు. భార్యకు తెలియక, బిడ్డలకు తెలియక, తోబుట్టుకు తెలియక, తల్లిదండ్రులు అన్యాయస్తుడిగా జీవించిన ఒక వ్యక్తి ఆ 3 రోజులు ప్రసంగం విన్నాడు. మరుగుగా తను బాగా దేవుని అప్పగించుకున్నాడు. తన విశ్వాసాన్ని బలపరుచుకున్నాడు, తన నమ్మకాన్ని బలపరుచుకున్నాడు, తన ప్రార్థన బలపరుచుకున్నాడు, తన వింటున్న వాక్యాన్ని తనలో స్థిరపరచుకున్నాడు. మరుగుగా ఉండి, అయ్యో నన్ను తిట్టిపోసిన వారు ఎంతమంది, నా భార్య ప్రేమకు అనురాగానికి నేను దూరం అయ్యాను. వ్యాధి మనిషిని వేధిస్తుంది, హృదయంలో ప్రేమ అయితే చావలేదండి. నా భార్య కావాలా, నా బిడ్డలు కావాలా, నాకు కుటుంబం కావాలా, నేను అందరిలాగా ఆలోచనగా సంతోషంగా సుఖంగా నా భార్య బిడ్డల కుటుంబంతో జీవించాలని ఎంతో తప్పించుండొచ్చండి. అయితే ఎవరు అతనిని చేర్చుకోవాలా. నువ్వు మా దగ్గరికి రాకూడదు, నిన్ను పొలిమేర దాటి పెట్టాము. నువ్వు ఎందుకంటే నువ్వు అంటరాని వాడివి, నువ్వు వ్యాధిగ్రస్తుడివి,
నువ్వు బలహీనుడివి, నీ వ్యాధి ఎక్కడ పడినా స్వస్థత కలగదు. ఎన్నో విన్నాడు, యేసయ్య వాక్యాన్ని విన్నాడు. అన్ని వేల మంది ప్రజలకు ప్రభు ఆహారం పెట్టాడు, వాక్యాన్ని ప్రసంగించాడు, ఉపదేశించాడు. అక్కడి నుంచి వెళుతున్న వారు ఎవరు స్వస్థత పొందలా. అయితే కుష్ఠరోగి, అయ్యా నన్ను స్వస్థపరచని అడగల. నీకు ఇష్టమైతేనయ్యా, నీకు ఇష్టమైతేనయ్యా, నీ పాపాలు ఒప్పుకోవాలా, నీ దోషములు ఒప్పుకోవాలా, నీ అక్రమణను ఒప్పుకోవాలా, నువ్వు చేసిన ప్రతి అన్యాయాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటేనే నువ్వు అడగాల. అయ్యా ఇంక నేను సరిపోయానా, నా జీవితం సరిపోయిందా, నీకు ఇష్టమేనా, నీ బిడ్డగా నేను జీవించటం మంచిదేనా అని నిన్ను నువ్వు అడగాల. చాలామంది జీవితాలు మార్చుకోరు, పాపాన్ని వదిలిపెట్టరు, అక్రమాన్ని వదిలిపెట్టరు, అబద్ధాలు వదిలిపెట్టరు, ఎన్ని అక్రమాలు అన్యాయాలైనా చేస్తూ ఉంటారు. కానీ మరలా మందిరంలో వచ్చి అయ్యా నాకు ఇది కావాలా, అయ్యా నాకు అది కావాలా, అయ్యా నాకు ఇలా జరగాల అని అడిగి ఆర్డర్లు మాత్రము వేస్తారండి. మన యేసయ్యకి ఏం వేస్తారు? ఆర్డర్లు వేస్తాం. మనము కావాలని కోరికలు కోరుతాము, కానీ ఆయన కొరకు జీవించేవారుగా ఉండమండి. నాకు చిన్ననాటి నుంచి ఒక ఆశ అండి, నేను యేసయ్యకి నచ్చినట్టు జీవించాలా. ఆ తీర్మానమే ఈరోజు ఏరక నిలబెట్టిందండి. హల్లెలూయా. ఆ తీర్మానమే ఈరోజుకి ఇలా నిలబెట్టింది. దేవుడికి నచ్చిన జీవితం నువ్వు జీవిస్తే నీకు ఏం నచ్చిద్దో, నీకు ఏది కావాలో ప్రభు ఇచ్చుటకు శక్తిమంతుడండి. ప్రైజ్ అలా. అయితే కుష్ఠరోగి అన్నాడు, అయ్యా నీకు ఇష్టమైతే నాయన தமிழ் அந்த வசனத்தை வாசிப்போமா. அப்பொழுது குஷ்டரோகி ஒருவன் வந்து அவரை பணிந்து எப்படி கேட்டு ஆர்டர் போடல. சில பேர் என்ன செய்வாங்க தெரியுமா, ஏப்பா என் மகளுக்கு நல்ல காலேஜில் சீட்டு கிடைக்கணும், நான் பண தேவைகளுக்காக அலையிறேன் சுற்றுறேன், எங்கள் வீட்டுக்கார் சரியில்லை, ஏதோ ஒன்று ப்ராப்ளம் வச்சு அவருக்கு ஆர்டர் போடுவாங்க. ஆனால் அவர் சித்தத்தை அறிந்து கொள்ள மாட்டார்கள். ஆனால் இங்கே குஷ்டரோகிக்கு சொல்கிறாரு, உமக்கு சித்தமானா அவரை பணிந்து கேட்குறாரு. பணிந்துனா கீழ்பட்டு, அவர் தாழ்மைப்பட்டவனாய், அவர் என்ன பட்டவனாய், தாழ்மைப்பட்டவனாய் கேட்கிறானா. ஆண்டவரே உமக்கு சித்தமானா என்னை சுத்தமாக்க. ஹல்லேலூயா. தொட்டு சுகமாக்குமையா இயேசுவே, நீ தொட்டால் போதும் எந்தன் வாழ்க்கை மாறுமே. யாரும் தெரிந்த பாடலை பாடுவோம். தொட்டால் போதும் என் மாறுமே, மாறுமே, எல்லாம் மாறுமே, மாறுமே, எல்லாம் மாறுமே. தொட்டு சுகமாக்குமையா இயேசுவே, இயேசுவே, நீ தொட்டால் போதும் எந்தன் வாழ்க்கை மாறுமே, மாறுமே, எல்லாம் மாறுமே. சொல்லுவோமா. கடலும் முடலும் என்னை முடக்க முடியாதே, கடல் மேல் எழுந்த கர்த்தர் என்னோடு இருக்கின்றார். கடலை எல்லாம் மாறச் செய்த, கடல் மேல் என்னை நடக்க செய்த, கடலை எல்லாம் மாறச் செய்த, மாறுமே, எல்லாம் மாறுமே, மாறுமே, எல்லாம் மாறுமே. தொட்டு சுகமாக்குமையா இயேசுவே, இயேசுவே, தொட்டா போதும் எந்தன் வாழ்க்கை மாறுமே.
அவர் என்ன செய்கிறாரு? தொட்டு சுகமாக்கும் ஐயா இயேசுவே, நீ தொட்டால் என் வாழ்க்கை மாறுமே. அவர் தொடணும். உன் வியாதியாக இருந்தாலும், கர்ப்ப கனி இல்லாத வேதனைப்படுகிறதான சகோதரியே, தேவன் தொட்டார் என்றா ఇమైపుడుల దేవుని అద్భుతத்தை செய்கிறவர். హల్లెలూయా. అయితే ఇక్కడ చూస్తున్నాము, ఆ కుష్ఠరోగిని వెలివేశారు. ఆ కుష్ఠరోగికి ఎంత దిగులు, బాధ, వేదన ఉండింది. ఎన్నో ఆశలు, కోరికలు ఉన్నాయి, కానీ ఎవరు తీర్చలేరండి. ఒకే విషయాన్ని తెలుసుకున్నాడు, నా కోసమని 3 దినాల ప్రసంగం జరుగుతుంది. కొండ మీద ప్రసంగము 3 దినాలు. నేను ఇప్పుడు ఏం చేయాలో, నా పాపాలన్నీ నేను ఒప్పుకొని సరిచేయబడి నేను బాగా పరిశుద్ధుడిగా అయితే ప్రభు దిగి వస్తున్నప్పుడు ఆయన పాదాలు పట్టుకొని నేను అడగాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రియా దేవుడు బిడ్డలారా, ఆయన అడిగిన వెంటనే యేసు ప్రభు ఏం చెప్తున్నారు? తమిళ్లో చదువుదామా. యేసు அவனை நோக்கி அவரை கையை நீட்டி அவனை தொட்டு, எனக்கு சித்தம் உண்டு சுத்தமாகு என்றார். எனக்கு சித்தம் உண்டு, நீ என்ன செய்யப்பட வேண்டும்? சுத்தமாகு. ஹல்லேலூயா. நீங்கி குஷ்டரோகம் நீங்கி அவன் என்ன செய்யப்பட்டா? சுத்தமானா. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తెలుగులో చదువుదామా. నువ్వు లేచి పొమ్ము, నీ విశ్వాసం నిన్నేం చేసిందంట? స్వస్థపరచునని వానితో చెప్పి నువ్వు లేచి పొమ్ము. ఆయనతో తాకాడండి. హల్లెలూయా. ఇప్పుడు మనం కూడి వచ్చిన మనమందరం ఏం కావాలా? మనకు విశ్వాసం కావాలి, మనకు నమ్మకం కావాలా. మనం కేకలు వేసి గోసారి ఆయన సన్నిధిలో అడిగేవారిగా ఉండాలా. మన వ్యాధిని స్వస్థపరిచే దేవుడు, మన బాధల నుంచి విడిపించే దేవుడు, మన అప్పుల నుంచి విడిపించే దేవుడు. మనకు సమాధానం లేక కృంగిపోయి ఏడుస్తూ, నీ కుటుంబంలో అనేకమైన అలజడులతో కృంగి ప్రలాపిస్తున్న సహోదరి, నీ కుటుంబాన్ని చక్కగా మార్చడానికి యేసయ్య వల్ల అవుతుందండి. హల్లెలూయా. నీ విశ్వాసం సరిచేసుకో, నీ నమ్మకాన్ని సరిచేసుకో. నీకు దేవుడికి ఉన్న బంధాన్ని యేసయ్య హస్తాలకు అప్పగించుకొని ఆయనతో నువ్వేం చెయ్యి? హత్తుకొని జీవించాలండి. హల్లెలూయా. ఇంకొక కుష్ఠరోగిని, ఇంకొక సమరయుని చూడాలా. సమయం లేదు కాబట్టి కళ్ళు మూసి ప్రార్థించుకుందాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ஸ்தோத்திரமையா. நம் யாவரும் கண்களை முடிந்த அளவுக்கு எழுந்து நின்று நாம் அவரை நோக்கி நாம் ஸ்தோத்தரித்து கொண்டு நம் யாரும் ஒப்பு கொடுத்து, ஆமாப்பா நான் எந்த இடத்துல விழுந்திருக்கிறேன், நாங்கள் எங்கே உமக்கு தீவிரமாக இருக்கிறோம், உம்முடைய அன்பை விட்டு, உம்முடைய கரங்களை விட்டு, உம்முடைய நேசத்தை விட்டு, உம்முடைய ஐக்கியத்தை விட்டு நான் வாழ்கிறேன், என் வாழ்க்கை மாற்றும் இயேசுவே. கேட்போமா? அவர் உன்னை தொட்டு சுகமாக்குகிற தெய்வமாக இருக்கிறார். 10 குஷ்டரோகிகள் தேவனிடத்தில் வந்து முறையிட்டு கூப்பிட்டார்கள், இயேசு ஐயரே, இயேசு ஐயரே, எங்களுக்கு இறங்கும், எங்களுக்கு இறங்கும், ஒரு விஷயம் மனம் இறங்கும் என்று அவர்கள் சத்தமிட்டு கூப்பிட்ட போது தேவன் சொன்னார், நீங்கள் போங்க, நீங்கள் போங்க. ஹல்லேலூயா. இந்த இடத்துக்கு வந்துருதாங்க. ஓ அன்பான சகோதரி, சகோதரனே, கர்த்தருடைய வார்த்தை கேட்ட நீ விசுவாசத்தோட நம்பிக்கை இருதயத்தில் பதைத்து கொண்டு அது அன்றாட வாழ்க்கையில் அசை போட்டு அதை தியானித்து, குஷ்டரோகிகளுக்கு சுகம் தந்த தேவன், அவர் தொட்டு சுகமாக்கினவர், என் வாழ்க்கையை மாற்ற வல்லவர். அந்த அப்படிப்பட்ட விசுவாசம், அப்படிப்பட்ட ஒரு நம்பிக்கை நம் மனதிலே நாம் பலப்படுத்திக் கொள்ளலாம். ஹல்லேலூயா, 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 ஹல்லேலூயா. ஓரி மௌக்ரைலி மவாசி கானாதாராலா தேனி விருக்கராலாவா. எஸ், ஹல்லேலூயா. எட்டிக்காய் போல் கசக்கும் என் வாழ்க்கையை உன் பாச கைகள் எட்டி என்னை தொடருமே. எட்டிக்காய் போல் கசக்கும் என் வாழ்க்கையை
பாச கைகள் எட்டி என்னை தொடருமே. பிடித்தேன் உந்தன் பாதம் கர்த்தா என்றே காதலை கேள். கட்டி பிடித்தேன் உந்தன் பாதம் கர்த்தா என்றன் கதறலை கேள். என்னை தொடருமே தொடருமே என்னை தொடருமே. தொட்டு சுகமாக்குமையா இயேசுவே இயேசுவே. தொட்டால் போதும் எந்தன் வாழ்க்கை மாறுமே. தொட்டால் போதும் எந்தன் வாழ்க்கை மாறுமே மாறுமே. யாரும் ஐயா என் வாழ்க்கை மாற்றும் என்று மாறுமே எல்லாம் மாறுமே. பாடுவோம் தெரிஞ்சவர்களை. ராஜ்கிரண் யாரும் ஒப்பு கொடுத்து உன் பலவீனமா சுகவீனமா கடன் பிரச்சனைகளா சமாதானம் அற்று போய் வாழ்கிறாயா? கடனும் முடனும் என்னை முடக்க முடியாதே. கடல் மேல் நடந்த கர்த்தர் என்னோடு இருக்கின்றார். கடனும் முடனும் என்னை முடக்க முடியாதே. கடல் மேல் நடந்த கர்த்தர் என்னோடு இருக்கின்றார். இல்லை என்பது எனக்கு இல்லை தொல்லை என்பது மாறுமே எல்லாம் மாறுமே. உன் வியாதியிலிருந்து உன் கடத்திலிருந்து மாறுமே உன் பிரச்சனையிலிருந்து தொட்டு சுகமாக்குமையா இயேசுவே இயேசுவே. நீ தொட்டால் போதும் எந்தன் வாழ்க்கை ஆமாப்பா. நீ தொட்டால் போதும் எந்தன் வாழ்க்கை மாறுமே. உன் வியாதி பலவீனத்தில் சுகவீனத்தில் கர்த்தர் விடுவிக்க வல்லவராக இருக்கிறார். கேட்போமா? நம் பாவ சாபங்களிலிருந்து தேவன் விடுவிக்க வல்லவராக இருக்கிறார். ஒப்பு கொடுப்போம். குறைவை எண்ணி புலம்புவதை நிறுத்துவே. நிறைவாய் என்னை நடத்துபவர் இருப்பதா. குறைவை எண்ணி புலம்புவதை நிறுத்துவேன். நிறைவாய் என்னை நடத்துபவர் இருப்பதா. இல்லை என்பது எனக்கு இல்லை தொல்லை என்பது இல்லை என்பது எனக்கு இல்லை தொல்லை என்பது துளியும் இல்லை. இல்லையே தொல்லை இல்லையே இல்லையே தொல்லை இல்லையே. தொட்டு சுகமாக்குமையா இயேசுவே இயேசுவே. நீ தொட்டால் போதும் எந்தன் வாழ்க்கை மாறுமே. நீ தொட்டால் போதும் எந்தன் வாழ்க்கை மாறுமே. அவர் உன்னை தொடுகிறவராக இருக்கிறார். தொட்டால் போதும். எட்டிக்காய் போல் கசக்கும் எந்தன் வாழ்க்கையை பாச கைகள் எட்டி என்று தொடனுமே.
கெட்டிக்காய் போல் கசக்கும் எந்தன் வாழ்க்கையே உம் பாச கைகள் நீட்டி என்று தொடனுமே கட்டி பிடித்தேன் உந்தன் பாதம் கத்தா எந்தன் கதறலே கட்டி பிடித்தேன் உந்தன் பாதம் கத்தா எந்தன் கதறலே தொடனுமே என்னை தொடனுமே அப்பா தொடனுமே என்னை தொடனுமே தொட்டு சுகமாக்குமையா சொல்லுவோமா? இயேசுவே நீ தொட்டால் போதும் எந்தன் வாழ்க்கை மாறுமே நீ தொட்டால் போதும் எந்தன் வாழ்க்கை மாறுமே மாறுமே எல்லாம் மாறுமே மாறுமே எல்லாம் மாறுமே தொடருமே என்னை தொடருமே உன் வியாதியிலிருந்து உன் பலவீனத்திலிருந்து உன் கடன் பிரச்சனையிலிருந்து உன் குடும்ப பிரச்சனையிலிருந்து எல்லாமே மாறும் எல்லாம் மாறுமே மாறுமே எல்லாம் மாறுமே மாறுமே எல்லாம் மாறுமே ஆமாப்பா மாறும் எல்லாமே மாறும் இன்றைக்கு காண்பின எகிப்தியரை இனி காண மாட்டீர்கள் என்று கர்த்தர் வார்த்தை இன்றைக்கு காண்பன உன் உபத்திரங்கள் உன் நிந்தனைகள் சமாதானற்று போய் என்னை அன்பு செலுத்துகிறவர்கள் யாரும் இல்லை என்று ஏங்கிக் கொண்டிருக்கிறதான சகோதரி